ఉచితంగా సన్న బియ్యం ఇవ్వటం ఆషామాషి వ్యవహారం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రజల ఆకలిని చూసిన సోనియా గాంధీ సన్న బియ్యం పంపిణీ చేసి వారి ఆకలిని తీరుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చామని, తొందరలోనే మిగతా 4,000 కోట్లు ఇస్తామని చెప్పారు. కాళేశ్వరం కూలిపోయినందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఉరివేసినా తప్పు లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నుంచి 12,000కు పెంచి ఇయాలటికి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకు 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. మా కార్యకర్తలు అట్లా లేరు, పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు నమ్మకం ఉంది. మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట, అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట. ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్లు కాళేశ్వరం ఆయన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే